అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. వినిపిస్తుందా? అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఈ రోజు ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయిందని చెప్పి మీకు అందరికీ తెలుసా తెలియదు? తెలుసా ఈ రోజు ఎందుకు వచ్చామని చెప్పేసి? సో మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అయిన ముఖ్య అంశం ఏంటంటే చెప్పడానికి కోసం వచ్చాము. ఏంటండి మీ కథల్లో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. పిల్లలు బాగుంటుంది, చాలా ఫాస్ట్, నాతో బాగుంటుంది. వాళ్ళు అదే చాలా అడ్మైరింగ్ ఉన్నాయి ఫేస్లు. మనకి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల మన భవిష్యం అనేది పాడైపోతుంది, మన ఫ్యామిలీ అనేది పాడైపోతున్నారు. మనకు తెలిసిన తర్వాత కూడా మన డ్రగ్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు. డ్రగ్స్ వాడడం వల్ల మన మెంటల్ హెల్త్, ఫ్యామిలీ, తర్వాత లీగల్ పరంగా చట్టపరంగా ఏమేమి తీసుకుంటున్నామని మీ అందరికీ కూడా తెలియాలి. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళకి చెప్పాలి. దానికోసమే ఈ రోజు ఇక్కడ అందరూ గ్యాదర్ అవ్వడం జరిగింది. స్కూల్ పిల్లలు ఉన్నారు, ఎన్జిఓస్ ఉన్నారు, ఆటో నడుపుతున్న వాళ్ళు ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు, కులాల వాళ్ళు అందరూ ఉన్నారు. మీరు ఈ గంజా కానీ ఏ విధమైన డ్రగ్ కూడా మనం వాడకూడదు అనే ఒక మెసేజ్ ని మీ అందరికీ పంపించాలనే ఉద్దేశంతో పాటు ఈరోజు ఆనరబుల్ కలెక్టర్ సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ మెసేజ్ అనేది అందరికీ చేరాలనే ఉద్దేశంతో పాటు పిల్లల ద్వారానే పిల్లలు పెద్దవాళ్ళు మీ అందరితో ఈ మెసేజ్ అందరికీ చేరాలనే ఉద్దేశంతో పాటు ఈ రోజు ఇక్కడ ఈ గ్యాదరింగ్ చేస్తూ తర్వాత ఇక్కడ నుంచి ఒక ర్యాలీ చేయడం వల్ల ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి చేరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ని అన్ని చోటకి చేర్పించాలన్న ఉద్దేశం కూడా. సో లీగల్ పరంగా చూసామంటే మీరు గంజాతో పాటు మీరు గంజా ఎవరికైనా అమ్మినా, మీరు వాడినా 10 సంవత్సరం నుంచి 20 సంవత్సరము, ఇంకా 20 సంవత్సరం పైన కూడా గంజా క్వాంటిటీని బట్టి మీకు శిక్ష పడతాయి. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సో పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఎనీ డ్రగ్, గంజా ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ డ్రగ్ ఉండొచ్చు, ఎవరైనా వాడారంటే 91972 అనే నంబర్కి, టోల్ ఫ్రీ నంబర్కి మీరు ఇమీడియట్ గా ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఓన్లీ మీరు చూడడం మాత్రమే కాదు, మీరు చూసిన తర్వాత దాన్ని పోలీసు కూడా మీరు ఇన్ఫార్మ్ చేయాలి. దాదాపు మన కదిరి ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు వరకు కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చూస్తారంటే దాదాపు 40-42 మంది ఉన్నారు. గంజా కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన స్పెషల్ నిఘా పెడుతున్నాము, వాళ్ళపైన పీడీ యాక్ట్ పెడుతున్నాము, నగర బహిష్కరణ యాక్ట్ పెడుతున్నాము. వాళ్ళకి శిక్ష పడిందంటే 7 సంవత్సరంకి, అంటే వాళ్ళకి దగ్గర దొరికిన గంజాని బట్టి 7 సంవత్సరం నుంచి 22 సంవత్సరం, 24 సంవత్సరం వరకు శిక్ష కూడా పెడతాయి. సో మన పోలీస్ తరపు నుంచి గంజా వాడుతున్న వారిపైన కానీ, గంజాని కన్స్యూమ్ చేస్తున్న వారిపైన కానీ గట్టిగా చర్య తీసుకున్నామనేది క్లియర్ కట్ గా చెప్తున్నాము. అదేవిధంగా పేరెంట్స్ కూడా, తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా ఈ గంజా వాడుకున్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఇమీడియట్ గా మన పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మీరు ఇమీడియట్ గా మనకి దాన్ని తెలియపరిచారంటే వాడుకున్న వాళ్ళతో పాటు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మీరు చెప్పలేదంటే అది ఒకరి నుంచి ఒకరు క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. తర్వాత మన సొసైటీలో గంజా లేని సొసైటీగా కన్వర్ట్ చేయాలంటే అంత ఈజీగా ఉండదు. కాబట్టి పేరెంట్స్ కూడా నా అబ్బాయి పోలీస్ కి తెలియకూడదనే ఉద్దేశంతో పాటు మీరు బయటకు చెప్పరు. దీనివల్ల ఏమవుతాయి, మీ దగ్గర ఉన్న మీ అబ్బాయి దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీ ఏరియా అలాగా అది స్ప్రెడ్ అవుతుంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా పోలీస్ కి
కోరుకుంటున్నాము. మన అందరూ చేతి కలుపుకొని ఈ గంజా కానీ ఇతర డ్రగ్లు కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ డ్రగ్స్ అనేది కూడా బెంగళూరు నుంచి అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతున్నాయి. సో అది కూడా మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది అందరూ రెస్పాన్సిబిలిటీ. నాకు సంబంధం లేదు, పోలీస్ మాత్రమే చూడాలంటే చేయడం చాలా కష్టం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి, పిల్లలకి, ఆల్ డిపార్ట్మెంట్స్, ఆల్ ఆర్గనైజేషన్స్ అందరూ కూడా ఈ గంజా పైన ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చినా, మనకు 1972 ఉంది, 112 ఉంది, దేనికి కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు సంబంధించిన సీక్రసీ మేము మెయింటైన్ చేస్తాము. మీరు ఇచ్చిన సంఘంలో ఈ సొసైటీని గంజా ఫ్రీ సొసైటీగా మనం మార్చుతాం.